చాణక్యుడు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నాడు. బయట ఉన్న శత్రువు కంటే మనలో ఉన్న బలహీనతే మనిషిని ఎక్కువగా ఓడిస్తుంది. అందుకే జీవితంలో ఎదగాలంటే ముందుగా ప్రపంచాన్ని మార్చాల్సిన అవసరం లేదు, నీ యాటిట్యూడ్ ని మార్చాలి. ఒక సింహం అడవిలోకి వెళ్ళినప్పుడు నన్ను ఎవరు గౌరవిస్తారు అని అడగదు, ఎవరైనా నన్ను ఆపుతారా అని భయపడదు. ఎందుకంటే దానికి తన శక్తి మీద నమ్మకం ఉంటుంది. అదేవిధంగా నీ మీద నీకు నమ్మకం ఉంటే నిన్ను ఎవరు శాశ్వతంగా ఆపలేరు. చాణక్యుడు చెప్పిన ఈ 8 యాటిట్యూడ్ రూల్స్ నీ జీవితంలోకి వస్తే నీ ఆలోచన విధానమే మారిపోతుంది. రూల్ నంబర్ 1, నీ మీద నీకు నమ్మకం ఉండాలి. చాణక్య నీతిలో ఒక ముఖ్యమైన భావన ఏమిటంటే, మనిషి తన సామర్థ్యాన్ని తానే నమ్మకపోతే ఇతరుల నమ్మకం అతనికి పెద్దగా ఉపయోగపడదు. నిన్ను ఎవరూ నమ్మకపోవచ్చు, నీ కుటుంబం కూడా ఇది నీ వల్ల కాదు అని చెప్పవచ్చు, నీ స్నేహితులు నవ్వవచ్చు, కానీ నువ్వు నమ్మడం ఆపకూడదు. ఎందుకంటే చాలాసార్లు మనల్ని ఆపేది పరిస్థితులు కాదు, నేను చేయలేను అనే ఆలోచన. నీ మొదటి విజయం బయట ప్రపంచంపై కాదు, నీ మీద నీకు ఉండే నమ్మకంపై. రూల్ నంబర్ 2, ఇతరులతో పోల్చుకోవడం ఆపు. చాణక్యుడు మనిషి తన స్వభావం సామర్థ్యం తెలుసుకుని ముందుకు సాగాలని బోధించాడు. అందుకే ఇతరుడి జీవితాన్ని చూసి నీ జీవితాన్ని తక్కువగా అంచనా వేయకు. వాడు ముందుకు వెళ్ళాడు కాబట్టి నువ్వు వెనుకబడి ఉన్నావని కాదు, వాడికి వచ్చిన అవకాశం నీకు రాలేదని నువ్వు ఓడిపోయినట్టు కాదు. నీ పోటీ నిన్నటి కంటే ఈ రోజు కొంచెం మెరుగ్గా ఉండు, అదే నిజమైన ప్రోగ్రెస్. రూల్ నంబర్ 3, ఫెయిల్యూర్ ని అవమానంగా చూడకు. ఒకసారి ఓడిపోయావా అంతేనా, నీ కథ ముగిసిపోయిందా? కాదు. చాణక్యుడి ఆలోచన ప్రకారం తెలివైన వాడు తన తప్పుల నుంచి నేర్చుకుంటాడు. ఒక సింహం వేటలో విఫలమైతే అడవిని వదిలి వెళ్ళదు, ఎక్కడ తప్పు జరిగిందో గమనిస్తుంది, మళ్లీ ప్రయత్నిస్తుంది. అదే యాటిట్యూడ్ నీలో కూడా ఉండాలి. ఫెయిల్యూర్ అంటే ఎండ్ కాదు, ఫీడ్బ్యాక్. తప్పు ఏంటి, స్ట్రాటజీ ఏంటి మార్చాలి, ఎక్కడ బలహీనంగా ఉన్నావు తెలుసుకో, మళ్లీ ప్రయత్నించు. ఓటమి నిన్ను ఆపడానికి రాలేదు, నిన్ను నేర్పడానికి వచ్చింది. రూల్ నంబర్ 4, అందరికీ నీ ప్లాన్ చెప్పకు. ఇది చాణక్యుడి ఆలోచనల్లో అత్యంత ముఖ్యమైన విషయం. నీ పని పూర్తయ్యే ముందు నీ ప్రణాళికను అందరికీ చెప్పడం తెలివైన పని కాదు. ఎందుకంటే నీ గోల్ విన్న ప్రతి ఒక్కరూ నీకు సపోర్ట్ చేయరు. కొంతమంది డిస్కరేజ్ చేస్తారు, కొంతమంది నీపై నవ్వుతారు, మరికొందరు నీ ప్లాన్ ను నీకే వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు. అందుకే తక్కువగా మాట్లాడు, ఎక్కువగా పని చేయి. నీ రిజల్ట్ వచ్చిన తర్వాత నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, నీ సక్సెస్ నే నీ ఆన్సర్ అవుతుంది. రూల్ నంబర్ 5, ఇతరుల మాటలకు కాదు, నీ గోల్ కి వాల్యూ ఇవ్వు. నీ జీవితంలో ఎప్పుడు కొంతమంది ఇలా అంటారు, నీ వల్ల కాదు, నువ్వు ఎప్పటికీ మారవు, నువ్వేం సాధించగలవు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, వాళ్ళ ఒపీనియన్ నీ ఫ్యూచర్ కాదు, ఈ ఫ్యూచర్ ని నిర్ణయించేది నీ యాక్షన్స్. అందుకే వాళ్ళ మాటలతో ఎమోషనల్ అయి నీ దారిని మార్చకు. నీ స్కిల్స్ పెంచుకో, నీ డిసిప్లిన్ పెంచుకో, నీ నాలెడ్జ్ పెంచుకో, నీ ఫోకస్ పెంచుకో. నీ గోల్ పెద్దదైతే చుట్టూ వచ్చే నాయిస్ చిన్నదిగా కనిపించాలి. రూల్ నంబర్ 6, కోపంలో నిర్ణయం తీసుకోకు. చాణక్యుడి బోధనల్లో సెల్ఫ్ కంట్రోల్ కి చాలా ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే కోపంలో తీసుకున్న ఒక నిర్ణయం ఏళ్ల కష్టాన్ని నాశనం చేయగలదు. ఎవరైనా నిన్ను అవమానించారా, వెంటనే రిప్లై ఇవ్వకు. ఎవరైనా కోపం తెప్పించారా, వెంటనే డిసిషన్ తీసుకోకు. కొన్ని సందర్భాల్లో నీ సైలెన్స్ నీ స్ట్రాంగెస్ట్ రెస్పాన్స్. ఎందుకంటే తెలివైన వ్యక్తి ప్రతి మాటకు సమాధానం ఇవ్వడు, అతను ఆలోచిస్తాడు, ఇది నా గోల్ కి ఉపయోగపడుతుందా, ఉపయోగపడకపోతే వదిలేస్తాడు. రూల్ నంబర్ 7, పేషెన్స్ నేర్చుకో. ఇది చాలా మంది మర్చిపోయే యాటిట్యూడ్. మనకన్నీ వెంటనే కావాలి, వెంటనే మనీ, వెంటనే సక్సెస్, వెంటనే రికగ్నిషన్. కానీ విత్తనం నాటిన మరుసటి రోజే చెట్టు నీడ ఇవ్వదు. అలాగే నువ్వు ఈ రోజు కష్టపడితే రేపే ఫలితం రావాలని లేదు. చాణక్యుడి ఆలోచనలో సరైన సమయం కోసం వేచి ఉండటం కూడా ఒక స్ట్రాటజీ. అందుకే నెమ్మదిగా జరుగుతోందని ఆపేయకు. స్లో ప్రోగ్రెస్ కూడా ప్రోగ్రెస్సే. నీ పని చేస్తూ ఉండు, నీ సమయం వచ్చినప్పుడు ఫలితం మాట్లాడుతుంది. రూల్ నంబర్ 8, ఆపర్చునిటీ కోసం ఎదురు చూడకు, క్రియేట్ చేసుకో. చాణక్యుడు పరిస్థితులకు లొంగిపోయే మనిషిని కాకుండా పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే మనిషిని విలువైన వాడిగా చూశాడు. అందుకే నాకు అవకాశం ఎప్పుడు వస్తుంది అని అడగకు, నేనే ఒక అవకాశం ఎలా సృష్టించగలను అని అడుగు. మనీ లేకపోవచ్చు, సపోర్ట్ లేకపోవచ్చు, రిసోర్సెస్ తక్కువగా ఉండవచ్చు, కానీ నీ దగ్గర మైండ్ ఉంది, నీ దగ్గర
టైం ఉంది, నీ దగ్గర లెర్నింగ్ ఎబిలిటీ ఉంది, వాటిని ఉపయోగించు. ఎందుకంటే అవకాశం కోసం ఎదురు చూసేవాడు సాధారణంగా ఎదురు చూస్తూనే ఉంటాడు. అవకాశాన్ని సృష్టించేవాడు ముందుకు వెళ్తాడు. చాణక్యుడి బోధనల సారాంశం ఒక్కటే: నీ బలం నీలోనే తయారవ్వాలి. నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ఇతరులతో పోల్చుకోకూడదు. ఫెయిల్యూర్ కి భయపడకూడదు. నీ ప్లాన్స్ అందరికీ చెప్పకూడదు. నీ గోల్ మీద ఫోకస్ పెట్టాలి. కోపాన్ని కంట్రోల్ చేయాలి. పేషెన్స్ కలిగి ఉండాలి. అవకాశాల కోసం ఎదురు చూడకుండా అవకాశాలను సృష్టించాలి. గుర్తుపెట్టుకో, సింహానికి అడవి దారి ఇవ్వదు, అది తన దారిని తానేనే ఎంచుకుంటుంది. అలాగే నీ జీవితంలో కూడా ఎవరైనా వచ్చి దారి చూపే వరకు ఎదురు చూడకు. నీ దారిని నువ్వే నిర్మించుకో. ఇలాంటి పవర్ఫుల్ చాణక్య నీతి మరియు మైండ్ సెట్ వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.